హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్. సో ఈరోజు నేను మీకు చెప్పబోయే ప్రోగ్రామ్ పేరు వచ్చేసి ఇస్రో యువిక అంతరిక్ష జిజ్ఞాస ప్రోగ్రామ్ అండి. సో పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ పెంచడానికి అండ్ వాళ్ళకి స్పేస్ టెక్నాలజీలో అండ్ స్పేస్ సైంటిస్ట్గా ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇస్రో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. సో యువ వైజ్ఞానిక కార్యక్రమం యువిక అన్నమాట ఇది. సో స్టెమ్ రంగాల్లో సైన్స్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ రంగాల్లో పిల్లలకి అవగాహన పెంచడానికి, ఇంట్రెస్ట్ పెంచడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం పిల్లలకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైంటిఫిక్ ఏరియా. సో వాళ్ళకి సైన్స్ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి మే 11 నుంచి 22 వరకు జరుగుతుందండి. ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఫిబ్రవరి 27 నుంచి స్టార్ట్ అయ్యాయి, మార్చి 31తో అయిపోతాయి. అండ్ మనకి ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ ఏప్రిల్ 13కి రిలీజ్ చేస్తారు అండ్ సెకండ్ సెలక్షన్ లిస్ట్ ఏప్రిల్ 20కి ఇస్తారు. అండ్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అని అంటే మార్క్స్ వెయిటేజ్ ఇస్తారండి ఒక్కొక్క దానికి. ఇక్కడ ఉంది చూడండి. సో సెలక్షన్ అనేది వెయిటేజ్ మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళకి 8th క్లాస్లో వచ్చిన మార్క్స్కి 50% వెయిటేజ్ ఇస్తారు అండ్ వాళ్ళు ఆన్లైన్ క్విజ్లో పెర్ఫార్మెన్స్కి 10% వెయిటేజ్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ ఫెయిర్లో వాళ్ళ పార్టిసిపేషన్ స్కూల్ లెవెలా, డిస్ట్రిక్ట్ లెవెలా లేదా స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారా అనే దాన్ని బట్టి 2%, 5%, 10% వాళ్ళకి వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఒలింపియాడ్లో ఫస్ట్ టు థర్డ్ ర్యాంక్స్ కనుక వచ్చి ఉంటే అది కూడా స్కూల్ లెవెల్లోనా, డిస్ట్రిక్ట్ లెవెల్లోనా, స్టేట్ లెవెల్లోనా లేకపోతే నేషనల్ లెవెల్ అనే దాని మీద ఆధారపడి 2% వెయిటేజ్, 4% ఆర్ 5% వెయిటేజ్ ఉంటుంది. పాస్ట్ 3 ఇయర్స్లో దాన్ని కౌంట్ చేస్తారు. సో మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉన్న లేదా ఎన్సీసీ ఆర్ ఎన్ఎస్ఎస్లో ఉంటే దానికి కూడా 5% వెయిటేజ్ ఇస్తారు. అండ్ వాళ్ళు విలేజ్లో కనుక చదువుతూ ఉంటే లేదా రూరల్ స్కూల్స్లో లేదా పంచాయతీ ఏరియాలో ఉన్న స్కూల్స్లో చదువుతూ ఉంటే 15% వెయిటేజ్ ఉంది. సో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ లేదా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్లో కానీ చదువుతూ ఉంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉంటుంది ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసేది ఎక్కడెక్కడ అని అంటే ఐఐఆర్ఎస్ డెహ్రాడూన్, విఎస్ఎస్సి తిరువనంతపురం, ఎస్డిఎస్సి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట, యుఆర్ఎస్సి బెంగళూరు, ఎస్ఏసి అహ్మదాబాద్, ఎన్ఆర్ఎస్సి హైదరాబాద్ అండ్ ఎన్ఈఎస్ఏసి షిల్లాంగ్ అండ్ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరి అండ్ ఆర్ఆర్ఎస్సి జోధ్పూర్. సో ఈ ఏరియాస్లో ఏదో ఒక సెంటర్లో పిల్లలకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ మరి ఎలాగా ఈ ప్రోగ్రామ్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఖర్చులు ఎవరు భరిస్తారు అని అంటే పూర్తిగా ఇస్రోనే భరిస్తుంది. స్టూడెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సో కాల్డ్ సెంటర్ ఏదైతే ఉందో ఇందాక చెప్పిన 7 సెంటర్స్లో ఏదో ఒక సెంటర్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా దానికి కావాల్సిన ప్రయాణ ఖర్చులన్నీ కూడా ఇస్రోనే భరిస్తుంది. అండ్ అక్కడ ఉన్నటువంటి డేస్లో కూడా పిల్లల యొక్క లాడ్జింగ్, బోర్డింగ్ అండ్ అక్కడ మెటీరియల్స్ కూడా ఇస్రోనే బేర్ చేస్తుందండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్. కాబట్టి ఎవరైతే 9th అయిపోయి 10thలోకి వస్తున్నారో ఈ సంవత్సరం January 1, 2026కి 9thలో ఉన్నారో మీరు ఖచ్చితంగా మీ పిల్లలు కనుక 9th అయిపోయి 10thలోకి వస్తూ ఉంటే ఈ ప్రోగ్రామ్కి అప్లై చేయించండి. పిల్లలు సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ ఇంకొక మాట ఏంటంటే మీరు ఇలాంటి నోటిఫికేషన్స్ చూసినప్పుడు ఒకటి గుర్తించాలి. సో పిల్లలకి ఓన్లీ స్టడీస్ ఆర్ ఓకే నవేడేస్ పిల్లలకి ఒలింపియాడ్స్ కూడా చాలామంది పేరెంట్స్ అప్లై చేయిస్తున్నారు, రాయిస్తున్నారు. సో ఖచ్చితంగా పిల్లలకి చదువుతోటి పాటు ఒలింపియాడ్స్తో పాటు స్పోర్ట్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, సైన్స్ ఫెయిర్స్ సో ఇలాంటివి కూడా చాలా అవసరం అన్నది మనం గుర్తించాలి. అండ్ వాళ్ళని అన్ని రంగాల్లో మనం వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడే వాళ్ళు షైన్ అవుతారు అండ్ లైఫ్లో మంచి పొజిషన్లో ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.